హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను ఈరోజు చిలకడ దుంప పాయసం చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పుని కిస్మిస్ని వేయించుకోవాలి. నేను జీడిపప్పు ఆల్రెడీ ఓటీజీలో ఫ్రై చేసి ఉంచాను డబ్బాలో, అందుకని ఫస్ట్ నేను కిస్మిస్ వేస్తున్నాను. మీరు జీడిపప్పుని ఫస్ట్ వేయించి తర్వాత కిస్మిస్ వేయండి. ఈ పాయసాన్ని నేను ముస్లిం भाई बहनों के लिए रमज़ान स्पेशल वो फेस्टिवल के लिए बना रही हूँ. आप लोग हमेशा सेमिया से पायस बना रहे हो ना, इस बार ये वाला ट्राई कीजिए. ఇది సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. హై హీట్ పెడితే మాడిపోతాయి. ఇప్పుడు వీటిని మనం పక్క తీసి పెట్టుకొని లాస్ట్లో కలుపుకుంటామండి. చక్కగా వేగాయి, మన ప్లేట్లో తీస్తున్నాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. తర్వాత మనం గన్సుగడ్డలు లేదా చిలకడ దుంపలు వాటిని తీసుకొని తొక్క తీసి తురుముకొని దీనిలో వాడుకోవాలండి. ఇది పావు కేజీ తురిమితే ఇంత వచ్చింది. మీరు చిలకడ దుంపలు తెచ్చుకునేటప్పుడు లావుగా ఉన్నాయి చూసి తెచ్చుకోండి, అప్పుడు తురమటానికి ఈజీ అవుతుందన్నమాట. సన్నవి తెచ్చుకుంటే అవి తొక్క తీయటం మళ్ళీ తురుముకోవటం చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని కూడా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా నెయ్యిలో వేయించుకోవాలి. మనం ఈ చిలకడ దుంపల్ని చిన్నప్పుడు విలేజెస్లో బండి మీద వచ్చి అమ్మేవాళ్ళండి. దాన్ని కట్లు అలా ఒక కట్టు అలా కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కట్టెల పొయ్యి మీద రోజు కాల్చుకొని తినేవాళ్ళం అనమాట, వాటి తొక్క తీసి. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ మనకి అప్పుడు తెలియవు, కానీ పిల్లలందరూ రెగ్యులర్గా తినేవాళ్ళు. దీనిలో మనకి విటమిన్ ఏ, సి, పొటాషియం, ఫైబర్ రిచ్గా ఉన్నాయండి. అవే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్, యాంథోసైనిన్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. యాంథోసైనిన్ వలన మన క్యాన్సరు రాకుండా కాపాడుతుందంట. ఇది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా వాడుకోవచ్చండి. రకరకాల వంటలు చేసుకొని సలాడ్స్ అవన్నీ కూడా చేసుకొని, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇది వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను పావు కేజీ చిలకడ దుంపలకి 3/4 లీటర్ పాలు పోసి దీన్ని ఉడికిస్తాను. ఎందుకంటే నేను ఇందులో ఇంకా కోవా అవన్నీ ఏమి వేయట్లేదు. ఈ పాయసాన్ని సన్నటి సెగ మీద ఉడికించుకోవాలి. ఎక్కువ హీట్ పెట్టామంటే మాడిపోద్దండి పాలు, ఇంకా అసలు పనికిరాదు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేరే పనులు చేసుకుంటూ అయినా వచ్చి దీన్ని తయారు చేసుకోవచ్చు. వేరే పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి తిప్పుకోవటమేనండి. ఆ పక్కన బౌల్లో ఉంది కదా, అది బాదం పొడి అండి. మనం బాదం తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని కొంచెంసేపు ఉడికించి తొక్క తీస్తే తర్వాత కొంచెం ఆరబెట్టిన తర్వాత మిక్సీ వేస్తే అలా పొడి వస్తుందండి. దాన్ని నేను ఇందులో వాడుతున్నాను. ఆల్మండ్ పౌడరు మీకు అమెజాన్లో కూడా డైరెక్ట్గా ఆల్మండ్ పౌడర్ దొరుకుతుంది, దాన్ని తెచ్చుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇది కూడా బ్రెయిన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది.
ఈ 3/4 లీటర్ పాలు పోసాను కదండి, అది సగం అయిపోవాలి. అప్పటిదాకా మనం మరిగించాలన్నమాట. ఇదే ప్రాసెస్లో మనం ఐస్ క్రీము, కుల్ఫీలు కూడా చేసుకోవచ్చు. దానిలో మనం కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కుంకుమ పువ్వుని తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం 2 స్పూన్స్ పాలు పోసి అంత వేసాను, ఒక చిటికెడు. ఇది మన పాయసానికి మంచి కలర్ని ఇస్తుందండి, లైట్ ఎల్లో కలరు. హెల్త్ వైజ్ కూడా మంచిదే. దీన్ని బాగా కలిపి ఒక సైడ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కొంచెంసేపు నానితే ఆ కలర్ అంతా పాలలో దిగుతుంది. కుంకుమ పువ్వు బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడుతుందండి. పాలని మధ్య మధ్యలో తిప్పుతూ బాదం పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం చల్లుతూ తిప్పుకుంటూ వేసుకోవాలి. దీన్ని బాగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు పాలు చిక్కబడుతున్నాయి అన్నమాట. ఇది ఆల్మండ్ ఐస్ క్రీమ్ కూడా ఇలానే తయారు చేసుకోవచ్చండి. ఇంకా జస్ట్ ఓన్లీ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసామంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 నైట్ ఐస్ క్రీమ్ కూడా తయారవుతుంది. సేమ్ ప్రాసెస్. చూసారు, కలర్ కూడా చేంజ్ అయ్యి చక్కగా పాయసం తయారవుతుంది. మిల్క్ మేడ్ కానీ కోవా కానీ వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకుంటే ఇంకా పంచదార ఏమీ ఎక్కర్లేదు. సాల్ట్ వేస్తున్నాండి ఒక పించి, ఎందుకంటే స్వీట్నెస్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు పోస్తున్నాను. దీన్ని కూడా బాగా కలిపి ఇందులో దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి, పొడి. అన్ని స్వీట్లో దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మంచిది. నేను యాలకుల పొడిని పంచదార వేసి మిక్సీ వేసాను. అది పెట్టుకొని అప్పుడు అవసరమైనప్పుడు ఇలా వాడుతున్నాను. ఇది కొంచెం చిటికెడు వేసాను. దీన్ని కూడా బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అంతా గాఢంగా లిక్విడ్ తయారైపోయింది ఈ పాయసం. మనం ఇందులో ఇందాక నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుందాం. పాలలో ఉడికిన గన్సుగడ్డ లేదా చక్కెర కందు, దాంది ఇది ఈ కాజు కిస్మిస్ అన్ని నోటికి తగులుతూ ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి. మీరు ఇప్పుడు ఇది తయారవుతుంది. ఇది ఆరిపోతే చిక్కగా అవుతుందండి. తర్వాత ఇందులో మనం పంచదార వేసుకోవచ్చు. నేనేమో తాటి బెల్లం వేస్తున్నాను, అందుకని దీన్ని బాగా ఆరబెట్టి అప్పుడు వేస్తాను అనమాట తాటి బెల్లం, లేకపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి అనమాట పాలది. పంచదార కానీ మీరు వేరే నార్మల్ బెల్లం వేయాలంటే దాన్ని కొంచెం నీళ్ళల్లో కరిగించి రాళ్ళు అవన్నీ లేకుండా వడపోసుకొని
పోసి ఇంకా కొంచెంసేపు ఉడికించి చేసుకోవచ్చు. చిక్కగా తయారైపోయిందండి పాయసం. మీరు ఈసారి ఈ రంజాన్కి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను చెప్పాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసి దీన్ని తయారు చేసుకోండి. స్పెషల్లీ రంజాన్ స్పెషల్గా నేను కూడా ఇంట్లో తయారు చేస్తాను ఈసారి. దీన్ని మనం కుల్ఫీ వాటిలో కూడా బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో పోసుకొని కుల్ఫీ కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. గ్లాసులో పోసి స్పాచులా వేసామంటే చక్కగా పిల్లలకు కూడా ఇచ్చేయచ్చు. పిల్లలు చిలకడ దుంప తింటా నేను ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదండి. ఇంత హెల్దీ ఉన్నదాన్ని మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కనపడినప్పుడు తెచ్చి రెగ్యులర్గా వంటల్లో వాడితే మంచిది. కలర్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. మెయిన్ దీన్ని కలపటమే పెద్ద పని అండి, కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఇంకా వాడుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా ఒక వారం ఉంటుంది శుభ్రంగా. ఇప్పుడు నేనే స్టవ్ ఆపేసాను. దీన్ని ఆరబెట్టి అప్పుడు నేను దీనిలో బెల్లం కలుపుతాను అనమాట. చూసారా చుట్టుపక్కల మొత్తం క్రీమీగా తయారైపోయింది పాయసం. బెల్లం కలిపిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా కలరు వచ్చేస్తుంది. నేను ఎక్కువ స్వీట్ కరెక్ట్గా స్వీట్ ఉండటానికి వేసాను. మీకు తక్కువ స్వీట్ తింటే బెల్లం తగ్గించి వేసుకోండి. దీన్ని బాగా కలిపేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, చల్లగా తినొచ్చు. ఎంతో ఎమ్మీ టేస్టీ శక్కరకంది పాయస్ రెడీ. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేద్దాం. నేను ఆ చిన్న కప్పులో ఉన్నది ఐస్ క్రీమ్ కోసం డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. తర్వాత దీనిలో మనం పిస్తా ఉన్నాయి కదండి, వాటిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటితో గార్నిష్ చేద్దాం. అవి కూడా మనకి నోటికి తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారా చూడటానికి కూడా లుక్ వైజ్ ఎంత బాగుందో. పలుకులు అలా వాటి మీద చల్లుకొని ఫ్రిడ్జ్లో కొంచెంసేపు పెట్టి చల్లగా తింటే ఎంతో ఎమ్మీ టేస్టీ శక్కరకంది పాయస్ రెడీ.